మనకు యుగధర్మం ఏ విధంగా ఉంటదంటే, కృతయుగంలో రాక్షసులు మరియు దేవతలు ఉండేటువంటి లోకాలే వేరే విధంగా ఉండేటివి. రాక్షసులందరూ అతల వితల సుతల పాతాళ లోకాలలో ఉంటే, దేవతలు స్వర్గలోక, జపోలోక, తపోలోక, వైకుంఠాది లోకాలలో ఉండేటోళ్ళు. అందుకే అప్పుడు అధర్మం చాలా తక్కువగా జరిగేది. అధర్మం ఎందుకు తక్కువగా జరిగేదంటే, కృతయుగంలో ఉన్న మనుషులందరూ ధర్మనైవ ప్రజా సర్వ రక్షద్వింస పరస్పర, అంటే అందరూ ధర్మాత్ములే ఎక్కువగా ఉండేటోళ్ళు. త్రేతాయుగానికి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు. భూలోకంలో రావణాసురుడు రాముడు ఒకే లోకంలో ఉన్నారు. అదే ద్వాపర యుగంకి వచ్చేసరికి ఒకే ఇంట్లో ఉన్నారు పాండవులు కౌరవులు. అదే కలియుగంకి వచ్చేసరికి ఒకే ఒంట్లో ఉంటారు. అందుకే కలియుగంలో ఏ మనిషి కూడా మంచివాడు కాదు, ఏ మనిషి కూడా చెడ్డవాడు కాదు. వాని యొక్క మనసు ఏ విధంగా ఉంటదంటే, క్షణే తృష్ట క్షణే రుష్ట వితుష్టాస్తు క్షణే క్షణే, అంటే ఒక క్షణం